మధ్యలో దేవుని సేవకులు మరి విజయ్ కుమార్ గారు, డేవిడ్ గారు, శేఖర్ గారి డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మనకు ఒక పాట పాడిన తర్వాత కోరివ టీము సిద్ధముగా ఉండవలసింది మనం చేస్తున్నాం. లిల్లీ పుష్ప పాడనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను, విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందని వర్ణించలేనిది,
యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. మరి పందులు సొలొమోను గారు మరి డయాస్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నామండి. అలాగే కొవ్వూడి గ్రామం వచ్చిన మరి సుందరరావు గారు అండి, వారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొక దైవ సేవకులు
జోషి గారు, పాస్టర్ జోషి గారు ఉన్నారు, డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. ఈ సమయంలో మరి కోరివర్ టీము వారు వచ్చి పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నానండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట షీట్లు మీ మధ్యలో ఉన్నాయి కనుక అందరూ కూడా తీసుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట వస్తుందా పాట షీట్లోంచి 4వ పాట నెంబర్ పడుకుందా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఇవ్వబడిన సాంగ్ షీట్ నుండి పాట నెంబర్ 4, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. అందరూ మాతో కలిసి పాడండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా యేసయ్యా.
మనం పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. దేవుని ఆరాధించుకుందాం. నీవేనా సంతోషకరము, రక్షణ సుఖము, మహాశైలము. నీవేనా సంతోషకరము,
స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో వరదరాజపురం గ్రామం నుంచి వచ్చిన మన నరేష్ గారిని డయాస్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. స్తోత్రం. నీవే ఆధారం.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, Take it out.
ఉపవాసము 12-13 తారీఖులో జరుగుతున్న మందిర ప్రతిష్ఠ ఆహ్వానంలో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రవేశించాలని దేవుని కృప, ఆయనను మహిమపరచాలి, ఆయనను గణపరచాలి. మనకి చక్కటి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. ఈ తరుణము, ఈ భాగ్యము ఎందరికీ లేకపోయినా మన గ్రామానికి, మన సంఘానికి ఇచ్చి ఈ యొక్క 25 సంవత్సరాల మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొనడానికి చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించిన భాగ్యము ఎవరిచ్చినాడు కనుక స్తుతి చేస్తే ఈ పరిస్థితి మారిపోతుంది. ఆయన మహిమపరిస్తే ఈ జీవితం మారిపోతుంది. ఆయనను కనపరిస్తే ఈ కోరికను తీర్చగలడు. నీ ఆలోచనతో వచ్చావు, ఏ తలపుతో వచ్చేసావు, ఏ ఉద్దేశంతో వచ్చావు, అసలు నీ కోరిక ఏంటో, నీ ఆలోచన ఏంటో, ఏ నిమిత్తమై మందిర ప్రతిష్ఠ ఆరాధనలో ఉన్నావు, ఒక్కసారి ప్రభుకి నీ యొక్క ఆరాధన తెలియజేసుకున్నట్లయితే ఈ జీవితానికి సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందాన్ని ఇచ్చి నీ కోరికలు తీర్చి నిన్ను సంతోషపరచగలిగిన దేవుడు మన దేవుడు, సమర్థులైన దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు, హతమంతు మార్చగలడు. నీ జీవితానికి సంతోషం, సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, కుమారుడైన యేసు ప్రభువు వారు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఆయన నేర్చుకుని ఆయన మహిమపరిచి ఆయన గణపరిచినట్లయితే జీవితాన్ని మార్చుతాడు. ఒక 24 సంవత్సరాలు మనందరం ప్రవేశపెట్టడానికి, ఆ సంవత్సరంలో సహస్ర కార్యములు చూడటానికి దేవుడు మనకి ఆయన గురించి నడిపించగలిగిన సమర్థుడని ప్రేమపూర్వకంతో ఆరాధించాడు. స్తుతి గోత్రపు సింహమా ప్రగతి స్వాధీనమా మంచిదండి. మరి ఆరాధన నడిపించిన మరి దైవ సేవకులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య లేఖన భాగాన్ని చదువుకుందామండి. మరి సమయంలో మన మధ్యలో వాక్య సందేశం అందించడానికి మొట్టమొదటిగా మన మధ్యకు వచ్చిన మన సిస్టర్ శాంతికళ గారు, వారి యొక్క భర్త గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కనుక వారిని కూడా ప్రేమపూర్వకంగా డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి క్రాంతిగల గారు వారి యొక్క భర్త గారండి. ఆయన మరి వారు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే మన మధ్యలో 9 గ్రామాల్లో చక్రవర్తిగా పనిచేస్తున్న మరి ఏవేలి గారు, వారు కూడా డయాస్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి.
మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని చదువుకుందామండి. మరి 2వ దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు మన మధ్యలో మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చదివి వినిపిస్తారండి. 2వ దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి సిద్ధపరిచిన వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుండి ధ్యానిద్దాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నుండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మముల్లో నిలిచి ఉండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచి ఉన్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతమును పాడుచు వాయిద్యములను వాయించుచు నిలిచి ఉండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీలందరూ నిలిచియుండగను. రాజును జనులందరూ కూడి దీవెన మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. మంచిదండి. వాక్య లేఖన భాగాన్ని చదివిన మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. వాక్యము నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో మరి ఉప్పారి గ్రామం నుంచి వచ్చిన ఏవేలు గారు మరి వాక్యం నడిపింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. ప్రార్థన. పరిశుద్ధులు అయిన తండ్రి, యేసయ్య నీ పాదాలకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపా సంకల్పములో ప్రభు మమ్మల్ని ప్రేమించి నేటి దినం వరకు సజీవ లెక్కలుంచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి యొక్క 25వ వార్షిక మందిర ప్రతిష్ట పండుగలలో మొదటి రోజు ప్రభు మరి ఈ ఉదయకాల కొడుకులో మమ్మల్ని చేర్చుకుని ఇంతవరకు స్తుతులు అందుకున్నాం. ఆరాధనకు పాత్రుడు మా మధ్యకు వచ్చి ఉన్నావని ఎరిగి ప్రభ మరి నీ ముందు మౌనంగా ఉండుటూ నీ వాక్యమును వినగలని శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ దీనదాసులు మరి కాంతి కళ గారిని క్షేమంగా మరి గ్రామానికి తీసుకొచ్చి నీ బిడ్డలైనతో మాట్లాడడానికి నిలబెడుతున్నాను. మరి సహోదరి గారిని ఏడంతల ఆత్మతో పట్టుకుని నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు రేపు జరుగుతున్నటువంటి యొక్క పండుగలలో నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసిన మరి ఏవేలు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి శ్రేష్టమైన సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాక్య సందేశం వినడానికి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సును స్థిరముగా ఉంచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. మరి శ్రేష్టమైన సమయంలో దేవుని దాసురాలు మరి మొదటి వర్తమానముగా మనం ఏర్పాటు చేయబడిన మరి పాంపులెట్ ప్రకారంగా మరి సిస్టర్ కాంతికళ గారు వారు వచ్చి వాక్య సందేశము అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి.